క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విద్యుత్ పై దర్యాప్తు షురు. విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్ కొత్త చీఫ్ మదన్ భీమ్రావ్ లోకూర్ దర్యాప్తు షురు చేశారు. గతంలో విచారణ చేపట్టిన కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి రూపొందించిన నివేదికను జస్టిస్ లోకూర్ పరిశీలిస్తున్నారు. ఇంతకుముందు ఇదే దర్యాప్తు కావద్దు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. కాక విద్యుత్ పైన దర్యాప్తు చేయండి, తర్వాత ఎవరైతే రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయాలని చెప్పేసి అప్పుడు మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేసిండు అసెంబ్లీలో. అసెంబ్లీలో డిమాండ్ చేసిన తర్వాత మరి డిమాండ్ చేసుడు ఏంది ఆయన, మరి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అదే విద్యుత్కు సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్ వేసింది. దానికి చైర్మన్ గా ఎల్ నరసింహారెడ్డి ఎవరు, ఆయన పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిండు, తర్వాత హైకోర్టు జడ్జిగా పనిచేసిండు. ఆయన సీనియర్ నాయకుడు. తర్వాత ఇక్కడ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసిండు. ఆయనని ఇక్కడ ఈ కమిషన్ కి చైర్మన్ గా వేసిన తర్వాత ఆయన మొత్తం బయటకు తీసేసిండు. మొత్తం తీస్తా ఉంటే వస్తూ ఉన్నాయి, వస్తూ ఉంటే వీటన్నిటినీ అంటే ఏదన్నా ముచ్చట వచ్చినప్పుడు ఇట్లా మొత్తం అన్యాయం జరిగిందనే ఒక మాట అన్నాడు. దాంతో అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, అసలు కమిషన్ ఏవద్దు, ఆయన అర్హుడే కాదు, ప్రెస్ మీట్ ఎట్లా పెడతావు, అసలు రద్దు చేయాలని చెప్పేసి కాక హైకోర్టుకు పోతే హైకోర్టు అని చెప్పేసి పంపించింది. సుప్రీంకోర్టు పోయినా అట్లేం కాదని ఆయన బాబు ఇట్లా కాకపోతే ఏంటంటే ఆయన ఏదో బయట చెప్తున్నావు కాబట్టి, నువ్వు ఆరోపణ చేస్తున్నావు, ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటున్నావు కాబట్టి ఆయనని పక్కకు పెడదాం, 100% కమిషన్ కొనసాగాల్సిందే, నీ పైన ఎంక్వైరీ కొనసాగాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ విద్యుత్ ఎంక్వైరీ కమిషన్కి సంబంధించి అక్కడ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ ఆయనని ఇప్పుడు కమిషన్ చైర్మన్గా పెడితే ఆయన ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి గారు ఏవైతే మొత్తం కూడా ఆధారాలు ఏవైతే సేకరించిండో ఇక్కడ రఘు సార్తో కానీ, అంటే కరెంటు రఘు సార్తో కానీ, తర్వాత ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ కానీ చాలా మంది నిపుణులు, తర్వాత ఇంజనీర్లు వాళ్ళందరి దగ్గర డేటా సేకరించడంతో పాటు ఇక్కడ ప్రజల నుంచి కూడా ఎవరికైనా ఏమన్నా విషయాలు తెలిస్తే పంపండి అని చెప్పిండ్రు. ఆ నేపథ్యంలో మొత్తం కూడా అంతా కూడా డేటా రెడీ చేసి పెట్టిండ్రు. ఈ రెడీ చేసి పెడితే దాన్ని 100% మేము వినియోగించుకుంటామని చెప్పేసి దాన్ని అంతా స్టడీ చేస్తూ ఉన్నారంట జస్టిస్ లోకూర్. కాబట్టి 100% ఒకవేళ నిజంగా దర్యాప్తు బరాబరే జరిగిన తర్వాత తేలితే మాత్రం మరి దోషిగా తేలితే మరి ఏం చేస్తారు, ప్రభుత్వం నిజంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే మరి ఉత్కంఠగా ఉన్నది. చూద్దాం ఏం చేస్తారు. నిజంగా చేస్తే మాత్రం లోపల వాడు ఖాయం కాక పడతాడు, జగదీష్ రెడ్డి కూడా పడతాడు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.